జియో ట్యాగింగ్ కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలంటూ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసైన్ భూములు దోచుకున్నారు, ఆలయ భూములు దోచుకున్నారు, ప్రజల భూములు దోచుకున్నారు, లేదంటే ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న అనేక ప్రజల భూములను కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకున్నారు. కాబట్టి ఆ దోచుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ప్రధానంగా ఆలయ భూములకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలంటూ నిన్న కొండా సురేఖ మంత్రి పేర్కొనడం జరిగింది అధికారులతో నిర్వహించిన సమావేశంలో. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి, దేవాలయ భూముల రికార్డులు ధరలో నమోదు చేయాలి, టెంపుల్స్ పేరుతో పాస్బుక్లు జారీ చేయాలి. దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ లో ఆమె మాట్లాడడం జరిగింది. దేవాదాయ శాఖకు చెందిన 15,000 ఎకరాల భూములకు శాశ్వత పరిష్కారం దిశగా జియో ట్యాగింగ్ చేపట్టినట్లు ఆ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జియో ట్యాగింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. లీజుకి ఇచ్చిన దేవాలయ భూములు షాపుల వివరాలు, వాటి ద్వారా సమకూరుతున్న ఆదాయం, లీజు రెంట్ బకాయిలను వీలైనంత త్వరగా రాబట్టాలని సూచించారు. మంగళవారం హ్యాబిట్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనరేట్ లో మంత్రి కొండా సురేఖ ఆ శాఖపై సుదీర్ఘ రివ్యూ చేపట్టారు. ఆ మీటింగ్ లో ఎన్విరాన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల ఈవోలు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ పై సమగ్ర వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కబ్జాకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అన్నారు. దేవాలయ భూ వివాదాల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు త్వరితగతిన పరిష్కారానికి సమర్థులైన అడ్వకేట్ను నియమించాలని కోరారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను క్లియర్ చేయాలని సూచించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నమోదైన దేవాలయ భూముల వివరాలు, ధరణిలో నమోదైన భూముల వివరాలు తేడాలు ఉండడంపై మంత్రి అధికారులను ప్రశ్నించారు. ధరణిలో దేవాదాయ శాఖ భూముల వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత దేవాలయాల పేరు మీద పాస్ పుస్తకాలు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. దేవాలయ భూముల్లో ఫంక్షన్ హాల్స్, ఇతర ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆలయ భూములకు రక్షణ ఉండడంతో పాటు దేవాదాయ శాఖకు ఆదాయం సమకూరుతుందనే దిశగా ప్రణాళికలు రచించాలని సూచించారు. భక్తులకు వసతులు పెంచండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టెంపుల్స్ లో కనీస సదుపాయాల కల్పనపై క్రమం తప్పకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. దేవాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్త నిర్వహణపై మున్సిపాలిటీల సహకారం తీసుకోవాలని అన్నారు. దేవాలయాల్లో ప్రసాదం అమ్మకాలకు వాడే ప్లాస్టిక్ కవర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, వీటితో పాటు పచ్చదనం వెల్లివిరిసేలా దేవాలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రముఖ దేవాలయాలన్నీ నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను గుర్తించి వాటి అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని, పలు దేవాలయాల అభివృద్ధికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేపడుతున్న చర్యలను నిరంతరం సమీక్షించాలని అధికారులకు సూచించారు. కాగా దేవాలయ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ను కూడా రూపొందించనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఇక జీవ వైవిధ్యంతోనే మానవాళికి మనుగడ, భూమిపై జీవ వైవిధ్యం వర్ధిల్లినప్పుడే మానవాళికి మనుగడ ఉంటుందని కొండా సురేఖ తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జీవ వైవిధ్యం సృష్టి లక్షణమని, ఈ భూమి కేవలం మనిషికి మాత్రమే సొంతం కాదని, సమస్త జీవరాశులకు ఈ భూమిపై హక్కులున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జీవ వైవిధ్య పరిరక్షణకు ఊతమిచ్చేలా జీవన శైలిని అలవర్చుకోవాలని ఆమె సూచించారు. ప్రతి అధికారి అంకిత భావంతో పనిచేయాలి, సిఎస్ఆర్ నిధుల కోసం ప్రత్యేకమైన పోర్టల్ను అభివృద్ధి చేయాలని అధికారులకు కొండా సురేఖ సూచించారు. టెంపుల్పై మీడియాలో వచ్చే వ్యతిరేక కథనాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి అంకిత భావంతో దేవాలయాల నిర్వహణను కట్టుదిట్టంగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాలు, ధార్మిక సంస్థల్లో జరుగుతున్న వ్యవహారాలపై అధికారులు వాట్సాప్ గ్రూపులో నిరంతరం చర్చిస్తూ వ్యవస్థను గాడిలో పెట్టాలని అన్నారు. దేవాలయాలు, దేవాదాయ శాఖ అధికారులపై వచ్చే వ్యతిరేక కథనాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు జూమ్ మీటింగ్స్ ద్వారా నిరంతరం దేవాదాయ శాఖ కార్యకలాపాలను సమీక్షించాలని, పర్యవేక్షించాలని సూచించారు. టెండర్లను అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు గైడ్లైన్స్ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా
దేవాలయాలకు సంబంధించిన ఆలయ భూములను రక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రివ్యూ మీటింగ్కే, మంత్రి గారి రివ్యూ మీటింగ్ పరిమితం కాకుండా భవిష్యత్తులో ఈ రోజు ఏవైతే రివ్యూ మీటింగ్ లో మాట్లాడుకోవడం జరిగిందో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేదంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే హంగు ఆర్భాటాలు చేస్తుందో టిఆర్ఎస్ ప్రభుత్వంతో అనేక అంశాల్లో పోటీ పడుతున్న మాదిరిగానే ఈ అంశం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే కొట్టుకుపోనుంది.